తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడి గాలులతో జనం సతమతమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సింగరేణి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతకు తక్కువ కాకుండా నమోదవుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనం బైపాస్ రోడ్లో ఉన్నాం. ఈరోజు వాతావరణం చూసుకున్నట్లయితే పైన చల్లబడినట్లు కనిపిస్తున్నప్పుడు కూడా ఉక్కపోత తీవ్రత వేడి గాలులు మాత్రం అదే స్థాయిలో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వాతావరణం కనిపించేటప్పటికి మాత్రం కొంచెం చల్లబడినట్టుగా కనిపిస్తున్నప్పటికీ వాతావరణంలో వేడి శాతం మాత్రం అదే స్థాయిలో అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి అవుతుంది. చూడొచ్చు మొత్తంగా రోడ్డు మీదకి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అవుతుంది. అనివార్య కారణాలు అయితేనే ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ఎండ వేడిమి ఉక్కపోతను తట్టుకోవడం కోసం పళ్ళ రసాలు కొబ్బరి బొండాలను మొత్తంగా సేవిస్తున్నప్పుడు కూడా అనుకున్నంత స్థాయిలో కూడా వ్యాపారాలు లేవని కూడా స్థానికులు చెప్తున్న చిరు వ్యాపారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా అటు సింగరేణి ప్రభావిత ప్రాంతం కావచ్చు, ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో అంటే 25 నుంచి కూడా రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. రోహిణి కార్తె ప్రారంభమవుతే రోహిణి కార్తెల్లో రోకళ్ళు పగులుతాయనే నానుడి ఏ విధంగా అయితే ఉందో దానికి మించి కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మొత్తంగా పూర్తి స్థాయిలో అంటే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, బస్టాండు, అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో మాత్రం మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచాల్సినటువంటి అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం ఎక్కడ కూడా చలివేంద్రాలను కూడా అటు మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచని పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వేడిగాలులు ఉక్కపోతతో వడదెబ్బ తగిలి అనధికారిక అంటే ఇప్పటికే చనిపోయినటువంటి వారు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వడదెబ్బతో చనిపోయారని ఇంకా అటు వైద్యారోగ్య శాఖ కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ ధృవీకరించని పరిస్థితి ఉంది. అటు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు మాత్రం ఎండ దెబ్బతోనే చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 10 మంది పైగానే వడదెబ్బతో మృతి చెందినట్లుగా అనధికారికంగా మనకు అందుతున్న సమాచారం అవుతుంది. అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా అంటే రోహిణి కార్తెకు ముందు వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ముందుగానే వీస్తున్నాయని అటు వాతావరణ శాఖ చెప్తుంది. ఆ రకంగా వాతావరణ శాఖ చెప్పిన విధంగా ఋతుపవనాలు ముందే కనుక వీస్తే మాత్రం వర్షాలు ముందే పడే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎండ వేడిమి సైతం లెక్క చేయకుండా అటు రైతులు పెద్ద ఎత్తున కూడా అటు వ్యవసాయ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. వ్యవసాయ పనులకు సంబంధించి పొలాలు చేనులు దుక్కులు దున్నుకుంటూ అటు చిరుకు పడితే విత్తనాలు విత్తుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అవుతుంది. కానీ ఉష్ణోగ్రత తీవ్రతల నేపథ్యంలో అటు అవసరమైతేనే రోడ్డుకు రావాల్సిన అటు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ కూడా జనం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా వేడిగాలులు ఉక్కపోతుల నడుమ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లోకి మాత్రం ఫ్యాన్లు ట్యూబ్లైట్లు అంటే ఫ్యాన్లు కూలర్లు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. ఈ ఎండల తీవ్రతతో ఏసీలు కూలర్లు కూడా పనిచేయక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొత్తంగా ఉక్కపోత ఒళ్ళు మంట తీవ్రతతో మాత్రం తీవ్ర జనజీవన శ్రమం మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఉంది. ఇలాగే ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.